ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ మాటలు. అంధకార నిశీధిలో నక్షత్రాలు మెరుస్తున్నట్లు ఒక నిజ విశ్వాసి జీవితంలో ప్రతి పరిస్థితిలో ఎన్ని బాధలు, శోధనలు, సవాలు వచ్చినా అన్నిటినీ సహిస్తూ నీతి, పరిశుద్ధత, దేవుని సన్నిధిని కాపాడుకుంటూ ప్రత్యేకంగా జీవితంలో ప్రకాశిస్తూనే ఉంటారు. అటువంటి వారికి దేవుడే సహాయం చేస్తారండి. అలాగే మనము దేవునికి అత్యంత ప్రాముఖ్యమైనది తన సన్నిధికి భయపడి ప్రేమతో వినయ భయభక్తులతో పరిశుద్ధంగా ఆరాధించేవారు. అటువంటి వారికి తన సన్నిధిలో నిత్యత్వంలోనే పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను మరియు నిరపరాధులుగాను నిలవబెట్టుటకు దేవుడు సమర్థుడు. మనకు కూడా ఇటువంటి ఆశ లేకపోతే దేవుని మందిరాలకు వెళ్ళడం వల్ల ఉపయోగం ఏమిటో అర్థం చేసుకుందామా? ప్రభువువారు ఈ లోకములో ఉన్నప్పుడు తనకు విధేయత చూపని వారిని వేషధారులారా మీకు శ్రమ అంటూ హెచ్చరించారు అనేది మనం మరొక తెలుసుకుందాం. దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.